మాట్లాడాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది ఒక విద్యార్థులకు సంబంధించింది కాదు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆవేదనకు సంబంధించింది, యాజమాన్యాలకు సంబంధించినటువంటి మనుగడకు సంబంధించింది, యాజమాన్యాల దగ్గర పనిచేస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బతుకు సంబంధించింది అధ్యక్ష. ఇన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం విషయంలో మరి హామీ ఇచ్చి దాన్ని కూడా ఏ రకంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కనబడతా ఉన్నది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. 1 అవర్ అయింది సార్, 1 అవర్ అయింది. ఒక సగమే అయింది సార్. 1 అవర్. అధ్యక్ష అధ్యక్ష వరంగల్ రైతు డిక్లరేషన్ అధ్యక్ష, ఇందాక నేను దీంట్లో ప్రధానంగా ఇప్పుడు యూరియా దుస్థితి అధ్యక్ష, అంటే రైతులకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. యూరియా విషయంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతాంగానికి సంబంధించి ప్రజలకు సంబంధించి కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ ల్యాండ్ మార్క్స్లో తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ ఏంటంటే, శాసనసభ జరిగినప్పుడు గ్యారంటీగా ఈ లాంతర్లు తీసుకొచ్చేది అధ్యక్ష. ఎండాకాలం వచ్చిందంటే శాసనసభ్యులు మనం గ్రామాలకు పోతే ఖాళీ బిందెల ప్రదర్శన జరిగేది అధ్యక్ష. ఎరువుల సీజన్ వచ్చిందంటే ఎరువులు దొరికేటి కాదు అధ్యక్ష. విత్తనాల సీజన్ వచ్చిందంటే కల్తీ విత్తనాలు వచ్చినాయనేటువంటి ఆందోళన ఉండేది అధ్యక్ష. చాలా సందర్భాల్లో కరెంటు లేక మధ్యరాత్రి వ్యవసాయ భూముల కాడికి పోయి పాములు గరిచి నక్సలైట్లు అనుకొని పోలీసులు కాల్పులు జరిపి క్రూర మృగాల బారిన పడ్డటువంటి రైతు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి సమర్థ పాలనలో ఇవన్నీ పరిష్కారమైనవి. జీవితంలో ఇటువంటి సీన్స్ పునరావృతం కావు అనేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. మళ్ళీ ఏమవుతున్నాయి అధ్యక్ష యూరియా విషయంలో? తమరు ఈ గతంలో కూడా మనం శాసన మండలి పాత భవనంలో జరిగినప్పుడు కూడా సభ దృష్టికి తీసుకొని వచ్చేటువంటి ఇవి బేసిక్స్ అధ్యక్ష. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ప్రస్తావించినటువంటి అంశాలు ఏవి కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశాలు లేదా ప్రజలకు కావలసినటువంటి కనీస అవసరాలకు సంబంధించినటువంటి సమస్యలనే తమరి ద్వారా ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. ఈ రోజు కూడా యూరియా పరిస్థితి అంత ధైర్యంగా ఉంది అని అంటే ఇంకా ఏ విషయంలో రైతు పట్ల ఈ ప్రభుత్వానికి నిబద్ధత ఉన్నట్టు అధ్యక్ష? ఏ వర్గం పట్ల ప్రేమ ఉన్నట్టు అధ్యక్ష? ఎవరు సంతోషంగా ఉన్నట్టు అధ్యక్ష? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం సంతోషంగా ఉన్నట్టున్నది అధ్యక్ష? అంటే ఎన్నికల హామీలో అన్ని వర్గాల ప్రయోజనమే మా బాధ్యత, మా లక్ష్యం, మా జీవితాశయం, ఇది కమిట్మెంట్ అధ్యక్ష. కానీ వాస్తవానికి వస్తే వీళ్ళెవ్వల ప్రయోజనం కూడా మా ప్రయోజనం కాదు. మేము ఒక అద్భుత ఊహాలోకంలోకి మిమ్మల్ని తీసుకుపోతాం. ఆ ఊహాలోకంలో మీరు నిజంగా ఉన్నట్టు భ్రమించండి, అదే మీ జీవితానికి దక్కినటువంటి పరమార్థం అనేటువంటి సందేశంతో గడపండి అనేటువంటి రీతిగా ప్రభుత్వ పాలన సాగుతూ ఉన్నది అధ్యక్ష. గడిచిన ప్రభుత్వ గొప్ప విషయాలకు వచ్చినప్పుడు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఇవన్నీ కూడా చాలా ఆ రోజు ఈ అంశాల విషయంలో దేశవ్యాప్తంగా మనం అందరం కూడా హర్షించాలి అధ్యక్ష. పాలకులు ఎవరైనా కావచ్చు, కానీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని గౌరవించుకునేటువంటి వ్యక్తులం అధ్యక్ష. గతంలో జాతీయ స్థాయిలో అవార్డులు ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి అవార్డులు ప్రకటిస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉన్నామా లేదా అని చూసుకోవాలి అధ్యక్ష. ఫస్ట్ ప్రైజ్ తెలంగాణే, సెకండ్ ప్రైజ్ తెలంగాణే, మూడో ప్రైజ్ తెలంగాణే, నాలుగో ప్రైజ్ తెలంగాణే, ఆఖరికి రెండో మూడో రాష్ట్రాలకి ఎక్కడో ఒకటి చివరి ఉండేది అధ్యక్ష.
మరి ఆ స్థితి ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఈ ప్రభుత్వానికి పల్లెల పట్ల తర్వాత పట్టణాల పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో అంటే ప్రకటనల ఆ తీవ్రతను చూస్తే అబ్బా అయిపోయింది, అన్ని సమస్యలు నిజంగానే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నది కావచ్చు అనే స్థాయి నమ్మకాన్ని కలిగించేటువంటి హామీలు ప్రకటనలు చేసిన అధ్యక్ష. దాంట్లో వాళ్ళ స్టేట్మెంట్ ఒకటి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. గతంలో చేసిన తప్పులు తెలుసు, చేసిన అప్పులు తెలుసు, విశేషమైన పాలనా అనుభవం ఉంది, సంపద సృష్టించడం తెలుసు, సమస్యలను అధిగమించడం తెలుసు. ఇది అన్న తర్వాత జీవితంలో కేసీఆర్ గారు అప్పులు చేసింది అనేటువంటి మాట వాళ్ళ నోట రాదనుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అప్పులు తెలుసు, తప్పదులు తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సమస్యలను పరిష్కరించడం తెలుసు. ఇంకా వీళ్ళకి పాత ఎందుకు అవసరం అధ్యక్ష? కానీ ఇవేవి వీళ్ళకి తెలియదు అనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఏవైతే తెలుసు అని సభసాక్షిగా చెప్పిందో ఇవేవి మాకు తెలియదు, ఒకవేళ తెలిసినా ఇది మోసమైనటువంటి వ్యవహారం ఈరోజు కనబడతా ఉన్నది అధ్యక్ష. అందుకనే ఆ రోజు నేను ఇందాక 4 పాయింట్లు చెప్పిన అధ్యక్ష. ఒకటి, కొత్త రాష్ట్రం.